दीपं प्रयच्छामि देवाय परमात्मने ज्योतिष्पतिं वासादयामि ज्योतिष्पतिं वासादयामि भवन्तीं वासादयामि मल्मला भवन्तीं वासादयामि अजस्रां वासादसाय स्वाहा ఎంతో సంతోషిస్తూ ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఏదైతే కోడూరులో గత 2 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా డెవలప్మెంట్ అనేది లేదో ఆ డెవలప్మెంట్ మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కృషి చేసి మన రైల్వే కోడూరుని అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో స్వాగతం. సమీకరణ జరిగిందంటే గతంలో 10 సంవత్సరాలు దూరదృష్టితో ఆయన అన్ని విధాలు ఆలోచించి ఒక కూటమిగా ఏర్పడితే తప్ప కూడా ఏకం కావాలా ఈ దుర్మార్గుని దింపాలి. ఎందుకంటే ఇవాళ అది ముళ్ళ కిరీటం. ప్రతి ఎమ్మెల్యే వస్తారు, ప్రతి నాయకుడు మేము ఆశిస్తా ఉంటాం. ఏది చెప్పిన సరే ఇవాళ తెలుగుదేశం పార్టీ తిరిగి కూడా వారి ఇంటికి వెళ్తే అందరినీ కూడా పలకరించి ఏదో తర్వాత వారు సహాయం చేస్తూ మేము ఉన్నాము అనేసి ఒక ధైర్యం ధీమా అనేది వారు కల్పించడం. ఇక ఈనాటి రాజకీయాల్లో కుటుంబంలో ఒకరుంటేనే ఆ కుటుంబంలో కొద్దిగా ఒత్తిడిగా మనం భావిస్తుంటారు రాజకీయాల్లో. కానీ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు కూడా ప్రజాసేవ. పురంధేశ్వరి గారు ఏదైతే ఈ రాక్షస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర వేదిక ఆహ్వానిస్తుంది. మా అందరికీ అధ్యక్షులు అభిమాన నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఏదైతే ఆ రోజు రైల్వే కోటలో ఎమ్మెల్యేని గెలిపించుకోవాలన్న కంకణం కట్టుకున్నారో ఆయన ఆ తపన కష్టం అవన్నీ నేను కళ్ళారా చూశాను. రైల్వే కోటలో ఎమ్మెల్యేని గెలిపించడానికి ఆయన చేసిన కృషి ఈరోజు అధిష్టానం ఆయనకు కడప అర్బన్ చైర్మన్ గా ఇచ్చిందంటే ఆయనకు అదే నిదర్శనం. అదేవిధంగా ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి ఈరోజు రైల్వే కోడూరులో మీ అందరూ కలిసికట్టుగా మీరందరూ మీ సొంత బాధ్యతగా తీసుకొని ఎమ్మెల్యే గెలుపు మనం ఓడిపోతున్నాం. ఈసారి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తాడు. అదే విధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేసి అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆయనకు మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై. వేదిక పైనున్న పెద్దలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈనాటి ముఖ్యమైన భవిష్యత్తు మరో 30 సంవత్సరాల పాటు ఇలాగే ఎమ్మెల్యే గెలిపించుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి జెండా
మేము సార్ బాగా తెలుసు అయ్యి అని చెప్పి దయచేసి వద్దు. వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు పోలీసులు, దాన్ని మనం పాటిద్దాం. రైట్ సైడ్ నుంచి ఇది అయిపోయిన తర్వాత శ్రీ పంతగాని నరసింహప్రసాద్, నరసింహప్రసాద్ తమ్ముడు వాళ్ళు అయిపోయినా ఒక నిమిషం ఉండు. గోవర్ధన్ రెడ్డి గారికి, టీడీపీ బీజేపీ కార్యకర్తల నాయకులను సమిష్టిగా ముందుకు నడిపించి జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారికి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు బుక్కా రూపానంద రెడ్డి గారు సన్మానం చేసి బొకే అందిస్తున్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మహిళా నాయకురాలు అంతదీప్తి గారికి రూపానంద రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఈరోజు 10 నియోజకవర్గాలను సమానంగా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ప్రొద్దుటూరులో 40 ఎకరాలు లేఅవుట్ స్టార్ట్ అయింది. బద్వేల్లో జరగడం జరుగుతుంది. 30 ఎకరాలు రాయచోట్లో జరుగుతుంది. ఈ ఫండ్స్ అన్నీ డెవలప్ చేసి ఈ 10 నియోజకవర్గాలకి లైట్లు కానీ, పార్కులు కానీ, రోడ్స్ కానీ డెవలప్మెంట్కు నా సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నా మీద నమ్మకం ఉంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.